దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సందేశం ఏమనగా, దేవుడు పురుషుని నుండి ఏమి కోరుచూ ఉన్నాడు. వాట్ గాడ్ వాంట్స్ ఇన్ ఏ మ్యాన్. దేవుడు పురుషుని నుండి ఏమి కోరుచున్నాడు. సృష్టిలో పురుష జన్మ ప్రశస్తమైనది, పవిత్రమైనది, ప్రభావితమైనది, ప్రయోజనకరమైనది. పురుషుడు తండ్రిగా, కుమారుడిగా, అన్నగా, తమ్మునిగా, భర్తగా అతని యొక్క పాత్ర శ్లాఘనీయమైనది, గణనీయమైనది. దేవుడు పురుషుని తన స్వరూపమందు సృష్టించాడు. ఆ పురుషుని నుండి ప్రక్కలో ఎముకను బయటకు తీసి ఒక స్త్రీని నిర్మించాడు. వారిరువురిని వివాహ వ్యవస్థ ద్వారా ఒకే శరీరముగా చేశాడు. వారిని ప్రేమించి వారికి సంతానము అనుగ్రహించి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కనుక దేవాది దేవుడు తాను సృష్టించినటువంటి తన స్వరూపమందు సృష్టించిన పురుషుడు, దేవాది దేవుడు తను ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో అతడు ఏ విధముగా ఈ లోకములో ఉండాలా, దేవుడు కోరుకున్న పురుషుడు ఏమి చేయాలా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు 5 సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా పురుషుడు తన భార్యను ప్రేమించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. మ్యాన్ మస్ట్ లవ్ హిజ్ వైఫ్. కనుక దేవుడు పురుషుని సృష్టించాడు గనుక, తన స్వరూపములో స్త్రీని కూడా సృష్టించాడు గనుక దేవాది దేవుడు పురుషుడు తన భార్యను ఎల్లప్పుడూ ప్రేమించాలని కోరుచూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని వ్రాయబడి ఉన్నది. అదే అధ్యాయము 5వ అధ్యాయము 28వ వచనములో, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కనుక ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు పురుషుడు తన సొంత శరీరమును ఏ విధముగా ప్రేమించుచూ ఉన్నాడో, శరీరమును గురించి ఎటువంటి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, అదే విధముగా తన భార్యను కూడా ప్రేమించి శ్రద్ధ వహించవలసిన వాడై ఉన్నాడు. భార్య దేవుని చేత పురుషునికి ఇయ్యబడిన ఒక బహుమానము. భార్య ఒక దానమై ఉన్నది. కనుక దేవాది దేవుని దగ్గర నుండి పొందినటువంటి ఈ బహుమానాన్ని, భార్యను, ఈ దానాన్ని దేవునికి ఇష్టానుసారముగా, దేవునికి మహిమార్థమై ఆమెను ఎల్లప్పుడూ ప్రేమించవలసిన వాడై ఉంటున్నాడు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ 50-50 పార్ట్నర్షిప్. ఇట్ ఈజ్ 100% పార్ట్నర్షిప్. భార్య అర్ధాంగి, తన శరీరములో సగమై ఉన్నది. ఆమె బానిస కాదు. ఆమెను తక్కువగా చూడకూడదు. కొంతమంది పురుషులు తమ తల్లిదండ్రులను, అన్నతమ్ములను, అక్క చెల్లెండ్రను ప్రేమించుచూ ఉన్నారు, అతిగా ప్రేమించుచూ ఉన్నారు. అయితే భార్యలను వారు ద్వేషిస్తూ ఉన్నారు, భార్యలను అవమానపరుస్తూ ఉన్నారు, భార్యలకు హాని చేయుచూ ఉన్నారు. అటువంటి వారు దేవుడు కోరుకున్న
పురుషులు కాదు. కొంతమంది భార్య ఆరోగ్యముగా ఉన్నప్పుడు, బాగా సంపాదించేటప్పుడు ఆమెను ప్రేమిస్తారు. అయితే భార్య అనారోగ్యముగా ఉన్నప్పుడు, ఆమె ఏమి సంపాదించలేనప్పుడు కూడా భర్తగా పురుషుడు ఆమెను అతి ఎక్కువగా ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. భార్య గుణవతిగా ఉన్నప్పుడు, యోగ్యురాలై ఉన్నప్పుడే, భార్య జ్ఞానవంతురాలుగా ఉన్నప్పుడే కాదు, భార్య గయ్యాళి అయినప్పుడు కూడా, భార్య తన ఇంటిని పెరికివేసే సమయంలో కూడా ఆ భార్యను ప్రేమించవలసిన వాడై ఉంటున్నాడు. భార్యలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా భార్యను పురుషుడు ప్రేమించాల. రీనాల్డ్ బోంకే అనేటువంటి ఒక దైవజనుడు, గొప్ప ప్రసంగికుడు, సువార్థికుడు ఒక సత్యాన్ని ఈ దినమందు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సత్యమేమనగా, హూ ఇస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో పరిపక్వమైన భర్త ఎవరని ఆలోచించినప్పుడు, వన్ హూ లీడ్స్ హిజ్ లైఫ్ విత్ ఇంపర్ఫెక్ట్ వైఫ్. ఎవరైతే అనేక లోపాలు ఉన్నటువంటి భార్యతో తన జీవితమంతయు కాపురం చేస్తాడో అతడే నిజమైన పరిపక్వమైన భర్త అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, పరిశుద్ధాత్మదేవుడు ఈ దినమందు మనతో మాట్లాడే సత్యమేమనగా, పురుషుడు భార్యను ఎల్లప్పుడూ ప్రేమించవలసిన వాడై ఉంటున్నాడు. రెండవదిగా, పురుషుడు తన కుటుంబాన్ని పోషించాల. మ్యాన్ మస్ట్ ప్రొవైడ్ హిజ్ ఫ్యామిలీ. కుటుంబానికి ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ గ్రహించి తెలుసుకున్నవాడై వాటిని కుటుంబానికి సమకూర్చువాడై ఉండాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనములో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఇండును అని వ్రాయబడ్డది. ఈ పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాయిచు, స్వకీయులను, ఇంటివారిని అనగా తన భార్య, బిడ్డలను, తండ్రి, తల్లిని, తన మీద ఆధారపడుతున్నటువంటి చెల్లిని, తమ్ముళ్లను పోషించవలసిన బాధ్యత పురుషునిదై ఉన్నది. ఎవరైనను ఆ విధముగా తన కుటుంబాన్ని పోషించకపోయినట్లయితే అతడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును అని వ్రాయబడ్డది. కనుక అతడు దేవుని యందు భయభక్తులు లేనివాడై, దేవుని విషయము తెలియకుండా ఉన్నవాడై, సాతాను యొక్క బానిసత్వములో బ్రతుకుతున్న వాని కంటే చెడ్డవాడయుండునని ఇక్కడ తెలియపరచబడుచు ఉన్నది. కనుక పురుషుడు తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ పోషించవలసిన వాడై ఉన్నాడు. ఆర్థికంగా ఆదుకొనుటయే కాదు, భౌతికంగాను, ఆత్మీయంగాను, మానసికంగాను వారిని ఎల్లప్పుడూ ఆదుకునేవాడై ఉండాలి. తను సంపాదించినటువంటి తెలివిని, జ్ఞానాన్ని, అనుభవాన్ని కుటుంబ సభ్యులందరికీ అందించేవాడై ఉండాలి. కొందరు తన సమయాన్నంతా సంపాదనకే ఉపయోగిస్తూ ఉన్నారు, కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఏ గాడ్లీ మ్యాన్ మస్ట్ స్పెండ్ ఏ క్వాలిటేటివ్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. దేవుడు కోరుకున్నటువంటి పురుషుడు తన కుటుంబంలో ఉన్న సభ్యులందరితో మంచి సమయాన్ని గడపవలసిన వాడై ఉంటున్నారు. కొందరు తమ సంపాదనంతయును త్రాగుడికి, జూదము మొదలగు దుర్వ్యసనాలకి ఖర్చు చేసి కుటుంబాన్ని నడివీధిలో నిలబెడుతూ ఉన్నారు. అటువంటి వారు దేవుడు కోరుకున్న పురుషులై ఉండరు.
కనుక పురుషుడు తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ ప్రేమించేవాడై ఉండాలి. గాడ్లీ మ్యాన్ మస్ట్ ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. ఎల్లప్పుడూ కుటుంబానికి కావలసిన అవసరాలు తీరుస్తూ కుటుంబాన్ని ఆదుకునేవాడై ఉండాలి. మూడవదిగా పురుషుడు ఆత్మీయ అవసరాలు తీర్చవలసిన వాడై ఉంటున్నాడు. పురుషుడు ఆత్మీయ అవసరాలు, మ్యాన్ మస్ట్ హెల్ప్ ఫర్ హిస్ స్పిరిచువల్ నీడ్స్, ఫర్ స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. కనుక ఆత్మీయంగా కుటుంబాన్ని బలపరచడం, ఆత్మీయంగా కుటుంబాన్ని ముందుకు నడిపించడం పురుషుని యొక్క బాధ్యత అయి ఉన్నది. సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో ఏమని వ్రాయిచున్నాడనగా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ బాలుడు నడవవలసిన త్రోవ ఏమనగా దేవుని ఆలయానికి అతనిని నడిపించాల. ఒక కుమారులు కుమార్తెలే కాదు, కుటుంబాన్ని మొత్తాన్ని దేవాది దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి నడిపించవలసిన బాధ్యత ఆ కుటుంబ యజమానిగా పురుషుని మీద ఆధారపడి ఉన్నది. ఆ స్థలములో దేవుని ఆరాధించి దేవుని గణపరిచి అనేక మేలులను దేవుని సన్నిధిలో పొంది దైవజనులందరితో సవాసము కలిగేటువంటి కృప కలిగేటువంటి సమయాన్ని పురుషుడు తన కుటుంబానికి అందించవలసిన వాడై ఉంటున్నాడు. కనుక సామెతల గ్రంథకర్త మరి ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమనగా, బాలురలను ఎల్లప్పుడూ తమ కుమారులను కుమార్తెలను దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవారిగా వారిని ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి నడిపించేవారై ఉండాలి. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మనము చదువుతూ ఉన్నాము. సమూయేలు తండ్రి అయినటువంటి ఎల్కానా తన భార్యతో దేవుని ఆలయానికి పోయి దేవుని ఆరాధించినట్లు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆదికాండము 8వ అధ్యాయము 25వ వచనములో నోవాహు తన భార్య బిడలతో దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారని మనము చదువుతూ ఉన్నాము. కనుక కుటుంబములో పురుషుడు ఒక ఆత్మీయ గురువై ఉన్నాడు. హీ ఈజ్ ఏ ప్రీస్ట్ టు హిస్ ఫ్యామిలీ. పురుషుడు తన కుటుంబానికి యాజకుడై ఉన్నాడు. యాజకుడు అనగా తన ప్రజలందరి కొరకై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన విజ్ఞాపన చేయువాడు. కనుక పురుషుడు తన కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అంతేకాకుండా పురుషుడు దేవాది దేవుని జీవవాక్యాన్ని అనుదినము వారికి బోధించేవాడై ఉండాలి. తన ఇల్లే తనకు వేదికై ఉన్నది. తన ఇంటిలో ఉన్నటువంటి సభ్యులే తనకు ఒక సంఘమై ఉన్నది. కనుక దేవాది దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని అనుదినము బోధించుతూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో కుటుంబమంతయు చేరి ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నట్టయితే పరలోక ఆశీర్వాదాలతో ఆ కుటుంబము ఎల్లప్పుడూ నింపబడుతూ ఉన్నది. విలియం బూత్ అనేటువంటి గొప్ప దైవజనుడు, రక్షణ సైన్య సంస్థాపకుడైనటువంటి విలియం బూత్ గారు ఆయన ఒక సత్యాన్ని మన మధ్యకు తీసుకొస్తున్నాడు. నీ భార్య బిడ్డలు దేవుడిచ్చినటువంటి గొప్ప సంపద, సొత్తు, బహుమానమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని దగ్గర నుంచి మనము పొందినటువంటి కుటుంబాన్ని, దేవుని దగ్గర నుంచి మనము పొందినటువంటి ఈ సంపద, ఈ సొత్తు, ఈ బహుమానాన్ని మనము ఎల్లప్పుడూ కాచి కాపాడువారమై ఉండాలి. 4వదిగా పురుషుడు క్రమశిక్షణ కలిగి ఉండాలి. హీ మస్ట్ బి ఏ డిసిప్లినేరియన్.
పురుషుడు తన కుటుంబానికి అంతటికీ ఒక రోల్ మోడల్, మాదిరికరమైన జీవితాన్ని మొదట అతడు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో మనము చదువుతున్నాము, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలోను బోధలోను వారిని పెంచమని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ప్రభువు శిక్ష, ఏమిటి ప్రభు బోధని మనం ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఏ విధముగా అయితే తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడో, ఏ విధముగా ఆయన ఈ లోకములోనికి పోయి అనేక మందిని దర్శించి వారిని ప్రేమించి వారికి పరిచర్య చేశాడు, అంతేకాకుండా ఏ విధముగా ఆయన శత్రువులను కూడా ప్రేమించాడు, వారిని క్షమించాడు, అటువంటి శిక్షలో మన కుటుంబాన్ని మనము పెంచవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి పురుషుడు తన యొక్క బిడ్డలను ఆ విధముగా ప్రభువు శిక్షలోను ప్రభువు బోధలోను పెంచాల. సామెతల గ్రంథకర్త మరొక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనంలో, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో, నీ బాలురను శిక్షించుట మానకము. కనుక బాలురను ఎల్లప్పుడూ శిక్షించుతూ ఉండాలని చెప్తూ ఉన్నాడు. నీ బాలురను శిక్షించుట మానకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఎందుకంటే మన బిడ్డలు నిద్ర లేచినప్పటి నుంచి దేవుని భయము లేని ఈ లోకములోనికి పోవచ్చు ఉన్నారు గనుక వారు పాపము చేసి శాపము వారి మీదకి తీసుకుని వచ్చి శిక్షకు పాత్రులై వారు నరకానికి పోకుండా వారిని రక్షించవలసిన బాధ్యత కుటుంబ యజమాని అయినటువంటి పురుషుని మీద ఉన్నది. కనుక అతడు ఎల్లప్పుడూ వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించువాడై ఉండాల. మరి ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినమందు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతి తండ్రి చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయమేమనగా, యవనస్తులైనటువంటి కుమారులను తాను చెప్పవలసిన మాట ఏమనగా, నీ తల్లిని నీ యొక్క చెల్లిని చూసేటువంటి కళ్ళతోటి ఎదురింటి అమ్మాయిని పక్కింటి పాపాయిని చూడాలని ప్రతి తండ్రి తన యవనస్తులైన కుమారులకు చెప్పినట్లయితే ఈ లోకములో అత్యాచారాలు అమానుష కార్యాలు జరగవు. కనుక ఈ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరిచే సత్యమేమనగా, ప్రతి పురుషుడు మొదట తాను మాదిరికరమైన జీవితాన్ని జీవించి కుటుంబాన్ని ఒక క్రమశిక్షణ కలిగి పెంచేటువంటి బాధ్యత ప్రతి పురుషుని మీద ఉన్నది. ఆఖరిగా పురుషుడు తన కుటుంబాన్ని హెచ్చించువాడై ఉండాలి. హీ మస్ట్ ప్రమోట్ హిస్ ఫ్యామిలీ. ఎల్లప్పుడూ తన బంధువులతో తమ మిత్రులతో లేక ఈ లోక ప్రజల దగ్గర తన కుటుంబాన్ని ఉన్నతంగా తను చూపించాలా, ఉన్నతంగా వారిని గురించి మాట్లాడేవాడై ఉండాల. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు తన కుమారుని గురించి ప్రవచించేటప్పుడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని చెప్పాడు. యోసేపు ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ అనగా పరిశుద్ధతలోను పవిత్రతలోను ప్రార్థనా జీవితంలోను ప్రభు వాక్యము చదువుటలోను దినదినము అభివృద్ధి పొందుతూ ఇహలోక ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు పొందేవారై ఉండాలి. ఊట యొద్ద ఫలించడి కొమ్మనగా, ఊట యొద్ద ఫలించడి కొమ్మనగా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ఫలములను వరములతో అలంకరించబడేటువంటి బిడలై ఉండాలి. దాని రెమ్మలు
గోడ మీదికి ఎక్కి వ్యాపించును అనగా అనగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే, లేకపోతే పరిశుద్ధాత్మ మన బిడ్డల మీద ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అనేక మందికి అందించడానికి అవకాశము ఏర్పడుతూ ఉన్నది. అందుకని కీర్తనాకారుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. నూనె అనగా ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కుటుంబంలో ఉన్న ఇతరుల మీదికి కూడా అభిషేకము పొంగి పొర్లుతూ ఉన్నది. వారందరూ అభిషేకము కింద వారు ఉండగలుగుతూ ఉన్నారు. కొందరు తమ పిల్లలను ఇతరులతో పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. తన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను ఎదురింటి వారితో, పక్కింటి వారితో పోల్చి వీరిని తక్కువగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అది దేవుడు కోరుకున్నటువంటి పురుషులు చేయు కార్యము కాదు. కనుక మన కుటుంబాలను ఎల్లప్పుడూ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఈ లోకములోనూ ఎంతో ఉన్నతంగా వారిని చూపించి మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 సత్యాలు మన మధ్యకు తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిగా పురుషుడు భార్యను ప్రేమించవలను. దేవాది దేవుడు తన స్వరూపములో సృష్టించినటువంటి స్త్రీని తనకు అనుగ్రహించి వారిరువురిని ఏక శరీరముగా చేశాడు. కనుక తన శరీరాన్ని ఏ విధముగా ప్రేమించుచూ ఉన్నాడో తన భార్యను అంతగా ప్రేమించవలసిన వాడై ఉంటున్నాడు. పురుషుడు తన కుటుంబాన్ని పోషించాలి. కుటుంబంలో ఉన్నవారి అవసరాలు తెలుసుకొని, కుటుంబ సభ్యులందరి యొక్క అవసరాలు తెలుసుకొని వారిని ఎల్లప్పుడూ పోషించి సంరక్షించేవాడై ఉండాలి. హీ మస్ట్ ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. పురుషుడు ఆత్మీయ అవసరాలు తీర్చాలి. దేవుని సన్నిధికి నడిపించి, దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయుచు, దేవుని యొక్క జీవవాక్యాన్ని వారికి బోధించుచు, పరిశుద్ధాత్మ వరములను ఫలములను పొందేటువంటి శక్తిని, బలాన్ని వారు పొందులాగున వారిని నడిపించేటువంటి పురుషుడై ఉండాలి. కుటుంబాన్ని పురుషుడు క్రమశిక్షణ కలిగి ఉండాలి. తను మొదటిగా మాదిరికర జీవితాన్ని అతడు జీవించినట్లయితే తన కుటుంబాన్ని కూడా ఆ యొక్క క్రమశిక్షణలో నడిపించగలిగిన వాడవుతూ ఉంటాడు. ఒకవేళ వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించడానికి కుటుంబ యజమాని వారిని ఎల్లప్పుడూ శిక్షించేవాడై ఉండాలి. ఆఖరిగా పురుషుడు తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ హెచ్చించువాడై ఉండాలి. కుటుంబాన్ని గురించి ఉన్నతంగా మాట్లాడి కుటుంబము అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు తిలకించడానికి సహాయపడువాడై ఉండాలి. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాలు మనకు బయలుపరిచారు. కనుక ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో దేవాది దేవుడు వారిని అమితముగా ఆశీర్వదించుగాక. వారి కుటుంబాలను అమితముగా పరలోక దీవెనలతో నింపుగాక. వారి కుటుంబాల చుట్టూ పరిశుద్ధ దేవదూతలను కాపలా ఉంచుగాక. దేవుడు మనల్ని దీవించును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, నీ పాదాలకి వందనాలు ప్రభువ. ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను ప్రభువ. వారిని ఆశీర్వదించండి, నీ ఆత్మతో అభిషేకించండి. పురుషులైన వారు అయ్యా ఈ 5 సత్యాలు గైకొని ప్రభువ, ఇదిగో వారి జీవితంలో ఆచరణలో పెట్టినట్లయితే నీ పరలోక దీవెనలు, పరిశుద్ధాత్మ సన్నిధి వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.